శ్రీహరికోటలో మరో ప్రయోగానికి కౌంటర్ మొదలైంది. రేపు ఉదయం 9:17 ఎస్ఎస్ఎల్వి D3 రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగాన్ని ఇవాళ చేపట్టాల్సి ఉన్న అనివార్య కారణాల వల్ల రేపటికి వాయిదా వేశారు. దీని ద్వారా EOS-08 ఉపగ్రహాన్ని రోదస్లో ప్రవేశపెట్టనున్నారు. భూ పరిశీలన ఈ కమిషన్ ను టార్గెట్ గా పెట్టుకుంది. మైక్రో శాటిలైట్ ను అభివృద్ధి చేయడం, భవిష్యత్ ఉపగ్రహాల కోసం కొత్త సాంకేతికతలను సిద్ధం చేయడం వంటివి లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో. ఆ లక్ష్యం దిశగా రాకెట్లను ప్రయోగిస్తూ అంతరిక్ష రంగంలో వరుసగా విజయాలు సాధిస్తోంది. శ్రీహరికోటలో రేపు జరగబోయే ప్రయోగానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. అయితే రేపు మరో శాటిలైట్ ను ప్రయోగించబోతున్నారు శ్రీహరికోట నుండి. తాజా సమాచారం ఏంటి? ప్రసన్న, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదట ప్రయోగ వేదిక నుంచి రేపు ఉదయం 9:17 SSLV 3D ప్రయోగానికి అంతా సిద్ధం చేశారు. షార్ కేంద్రంలోనే మొదటి ప్రయోగ వేదికపై నుంచి కూడా ఈ ర్యాకెట్ అనుసంధానం పనులు ముమ్మరంగా కూడా నిర్వహించి పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రయోగం ద్వారా 175.5 kgల బరువు కలిగిన భూ పరిశీలన ఉపగ్రహం EOS ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08 ఉపగ్రహాన్ని భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులోనే లోయర్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహం కేవలం సంవత్సరం కాలం మాత్రమే పనిచేస్తుంది, సేవలు అందిస్తుందని ఇటు ఇస్రో శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. అయితే ఇప్పుడు దాకా 2 ప్రయోగాలు మాత్రం చేశారు. ఫిబ్రవరి తర్వాత 3వ ప్రయోగాన్ని చేయడానికి కూడా ఇప్పటికే అన్ని సన్నాహాలు అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే SSLV 3D ర్యాకెట్ సిరీస్ లో ఇది 3వ ప్రయోగం కావడం విశేషం. ఈ ర్యాకెట్ ప్రయోగంలో ఉపయోగించే ఉపగ్రహం ఉపయోగాలు ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం EOS లో 3 పేలోడ్స్ ను అమర్చి పంపుతున్నారు. భూ పరిశీలనలో ఈ ఉపగ్రహం 8వదిగా 175 kgల బరువు కలిగిన ఈ ఉపగ్రహంలో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రాడ్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, రిప్లైడ్ టోమోట్రీ SICA-UVDOC మ్యాటర్ అనే 3 రకాల పేలోడ్స్ ను అమర్చి పంపుతున్నారు. అయితే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ అనే పేలోడ్ ద్వారా ఆధారిత నిఘా, విపత్తుల పర్యవేక్షణ, అగ్ని వంటి అనువర్తనాల కోసం పగలు రాత్రి రెండిట్లోనూ మిడ్ వేవ్ మరియు లాంగ్ వేవ్ బ్యాండ్ల సహాయంతో ఛాయాచిత్రాలను కూడా అందిస్తుందని ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేశారు. అయితే ఈ ప్రయోగం రేపు ఉదయం 9:15 మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ SSLV D3 EOS-08 ప్రయోగించనున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా ఏర్పడటం జరిగింది. ఇస్రో శాస్త్రవేత్తలు కూడా వారు అక్కడ ఉన్నటువంటి సూలూరుపేట చెంగాలమ్మ దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేయడం జరిగింది. అయితే ఇందులో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, రిఫ్లెక్టరీ మెట్రో పేలోడ్ తో అగ్నిపర్వత కార్యకలాపాల పరిశీలన, పారిశ్రామిక పవర్ ప్లాంట్ విపత్తు పర్యవేక్షణ, సముద్ర ఉపరితల గాలి విశ్లేషణ, నేల తేమ అంచనా, హిమాలయ ప్రాంతంలో క్రియోస్ఫియర్ అధ్యయనాలు, వరదలను ముందస్తుగా ఇక్కడ వచ్చేటువంటి వరదలు ముందస్తుగా గుర్తించడం, లోతట్టు జలాలను గుర్తించడంలో ఇది ఒక కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఈ రోజు ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ సోమనాథ్ కూడా తెలపడం జరిగింది. అయితే రేపు ఉదయం ఈ శాటిలైట్ నింగిలోకి దూసుకెళ్లనుండటం కూడా అక్కడ ఉన్నటువంటి రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.